ఎండ బాధ సహించామే, మాతో వీళ్ళని సమానం చేసేవేంటయ్యా అని చెప్పి దిగులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అంతరంగ స్వభావం అర్థమై ఉండాలి మీకు. ఇక్కడ వాళ్ళ అంతరంగ స్వభావం మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడండి, తనకు ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో పని చేయటానికి, ద్రాక్ష పళ్ళన్నీ కూడా ఒక చోటకి చేర్చడానికి పని వాళ్ళని కోసం ఉదయాన్నే వెళ్ళాడు 6 గంటలకి. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 6 గంటలకే కొంతమంది వచ్చారు పని కోసం. 6 గంటలకల్లా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు మంచోళ్లే. ఎంత పొద్దున్నే లేచి ఉంటారు, వాళ్ళ పనులన్నీ ముగించుకొని చేతో క్యారేజ్ పట్టుకొని 6 రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత పనోళ్ళు, శ్రమజీవులే, కష్టజీవులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా 6 గంటలకు వచ్చారు, బాగానే ఉంది, నా తోటలో పని చేస్తాకు వస్తారా? వస్తామండి. ఎంత ఇస్తారు? రోజుకి మీకు ఒక దేనారం ఇస్తా, సరేనా? ఈ దేనారం మీకు ఇస్తారు, ఇప్పుడు వడబడుతున్నా, సరే వెళ్ళి పని చేయండి అన్నాడు.